ఇదిగో. ఏంటది? డబ్బు. ఆపరేషన్ కావాలిగా, వెళ్ళి పే చేయి. అవసరం లేదండి, కట్టేశాను. అదేంటి? సీతార గారు పంపారు, వెళ్ళి కౌంటర్లో ఇవ్వు. ఎవరు పంపినా ఇక్కడ అవసరం ఉండాలి కదండి. ప్రతి పైసా నేనే పే చేశాను. 1,00,000 రూపాయలు పే చేసావా? అవును. ఏంటిది? డబ్బు తెస్తేనే గానీ ఆపరేషన్ జరగదన్నారు, మురళి బ్రతకడన్నారు. తీరా డబ్బు తెచ్చాక అక్కర్లేదంటున్నారు. అందరూ కలిసి సితారా గారి జీవితంతో ఆడుకుంటున్నారా? మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావడం లేదు. మురళి తన ప్రాణాలు కాపాడుకోలేని స్థితిలో ఏమీ లేడు. ఎవరి సహాయం తనకు అక్కర్లేదు. దయచేసి మురళి గురించి తెలియకుండా మాట్లాడకండి. మీ డబ్బు మీ దగ్గరే ఉంచుకోండి. ఇన్నాళ్ళు నువ్వు ఒంటరి వాడి అనుకున్నాను. నీకు జీవితాంతం తోడుండాలనుకున్నాను. కానీ ఆ భగవంతుడు ఎప్పుడు నేను కోరుకున్నది నాకు ఇవ్వలేదు. కానీ నువ్వు కోరుకున్నది మాత్రం నీకు దక్కుతున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది మురళి. నువ్వు ఒంటరి వాడివి కాదు. నీ లైఫ్ నాకన్నా సీతారా గారితోనే బాగుంటుంది. నీకొక్క మాటైనా చెప్పకుండా వెళ్ళిపోతున్నందుకు నన్ను క్షమించు. ఇంత బలమైన నిర్ణయం తీసుకున్న దానివి ఇంకా ఆ కన్నీళ్ళు ఎందుకు వస్తున్నాయి? గుండెల్లో ఉన్న బాధ కళ్ళల్లో ఎందుకు కనపడుతుంది? నా ఇంట్లో నా కన్నీళ్లకు విలువ లేదు కాబట్టి కళ్ళల్లో దాచుకున్న నా ప్రేమని కన్నీళ్ల ద్వారా వదిలేసి వెళుతున్నాను. అప్పుడు మాత్రం నీకు ఆ విలువ దొరుకుతుంది అనుకుంటున్నావా? నువ్వు ప్రేమను వదిలేసి వెళ్ళట్లేదు, నీ ఆత్మని చంపుకుని వెళ్తున్నావు. బ్రతుకునిచ్చిన వాళ్లను బ్రతికించుకోవాలంటే వేలెత్తి చూపే ఆత్మని చంపేసుకోవడమే మంచిది. హక్కుని చేర్చుకునే వాళ్ల కోసం తాపత్రపడితే ఆత్మని ఓడించాల్సి వస్తుంది, వదిలేయాల్సి వస్తుంది. ఏంటి? అర్చన క్యాష్ పే చేసిందా? అవును, నేను డబ్బు ఇవ్వబోతుంటే కట్టాల్సినవి కట్టేశాను, నీ డబ్బు అవసరం లేదని తిరిగిచ్చేసింది. మురళి మీద నీ ఒక్కదానికే నా అభిమానం ఉంది. ఒకే ఊరి వాళ్ళు, చిన్ననాటి స్నేహితులు. అర్చన కూడా అభిమానంతోనే డబ్బులు చెల్లించిందేమో, ఎవరికి తెలుసు? అదృష్టం బాగోపోతే అరటి తొక్క కూడా అంబులెన్స్ ని రప్పిస్తుంది. అదే అదృష్టం బాగుంటే పావు తొక్క కూడా నక్క తొక్క అవుతుంది. నువ్వింకా అదృష్టవంతురాలుగా అనుకుంటున్నాను. అర్చన వెళ్ళిపోయిందా? ఏంటి మావయ్య నువ్వు అనేది? అబద్ధం చెప్పొద్దు మావయ్య. అర్చన వెళ్ళదు, అర్చన వెళ్ళదు, అర్చన వెళ్ళదు. నీది ప్రేమో పిచ్చో నాకు అర్థం కావటం లేదురా. నీకు నేను అబద్ధం ఎందుకు చెప్తానురా? నీకు ఆపరేషన్ జరుగుతున్నప్పుడే తను వెళ్ళిపోయిందిరా. లేదు మావయ్య, అర్చన నాకు చెప్పకుండా వెళ్ళదు. నేను కళ్ళు తెరిచేసరికి నా కళ్ళ ముందే ఉంటానని చెప్పింది. నేను కోలుకునే వరకు నాతోనే ఉంటానని మాటిచ్చింది. మాటిచ్చిందిరా, కానీ మనసు ఇవ్వద్దు. ఇదిగో అర్చన నీకు రాసిపెట్టిన ఉత్తరం. ఇది నీకు చూపించకూడదు అనుకున్నానురా, కానీ ఇది చదివాకైనా నువ్వు నమ్ముతావని నీకు ఇస్తున్నాను. చూడు. మురళి, నువ్వు కోలుకొని మామూలు మనిషి అయ్యే వరకు నీ పక్కనే ఉంటానని మాటిచ్చాను. కానీ మా అమ్మా నాన్నకి మాటైనా చెప్పకుండా వచ్చాను. దానికి వాళ్ళక్కడ నరకం అనుభవిస్తున్నారు. అందుకే వెళ్ళిపోతున్నాను. నన్ను క్షమించు. నీకెంతో భవిష్యత్తు ఉంది. ఆ భవిష్యత్తు బాగుండాలి అంటే నువ్వు అక్కడే ఉండాలి. ఉంటావు. మనం ఎన్నో అనుకుంటాం, కానీ అనుకున్నవన్నీ జరగవు కదా. ఎవరెవరి ప్రయాణం ఎలా సాగాలో అలాగే సాగుతుంది. అందుకే నా ప్రయాణం నా మెళ్ళో తాళి కట్టేవాడి వైపే.